ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించిన ఆయుధములలో ప్రప్రథమమైనది, కీలకమైనది, శ్రేష్టమైనది, అవసరమైనది, అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన, విజ్ఞాపన, యాచన, కృతజ్ఞత, స్తుతి. ఎంతమంది దీన్ని గుర్తించారు? అలాగాని మనం వారి కోసం ప్రార్థన చేయకపోతే, మన చుట్టూ ఉన్న వ్యక్తుల విషయంలో మనం దేవునికి మొర్రపెట్టకపోతే, మనల్ని శోధించడానికి ఇంకెక్కడి నుంచి అవసరం లేదు. మన చుట్టూ ఉన్న వ్యక్తులే చాలు. వాళ్ళు మనల్ని అటాక్ చేయకుండా ఉండాలంటే, వాళ్ళు దురాత్మల చేత శోధింపబడకుండా ఉండాలి. శోధింపబడొద్దు అంటే వాళ్ళ కోసం మనం చేతులు ఎత్తాలి. అది నీ ఫ్యామిలీ వైపు కావచ్చు, నీ ఇరుగు పొరుగులు కావచ్చు, నీ తోటి కొలీగ్స్ కావచ్చు, తోటి స్టూడెంట్స్ కావచ్చు, తోటి కార్మికుల ద్వారా కావచ్చు, ఏ విధంగానైనా నీకు రావచ్చు శోధన. అలా నీకు రావద్దు. నీ భర్త ద్వారా కావచ్చు, భార్య ద్వారా కావచ్చు, పిల్లల ద్వారా కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, అధికారుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా కూడా నీకు శోధన రావద్దంటే వీళ్ళందరినీ ప్రార్థనలో ఎత్తి పట్టాలి.